వైకాపా ఘోరంగా ఓడిపోతుందని తెలిసే అరాచకాలకు పాల్పడుతుందని తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వినడం న్యాయమా అని ప్రశ్నించారు. జగన్, పెద్దిరెడ్డి, సజ్జల ఆదేశాలు పాటించే ఇదంతా చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం నిరంతరం ట్యాపింగ్ చేస్తుందని, తమతో పాటు అధికారుల ఫోన్లపైన నిఘా ఉంచారని ఆరోపించారు. మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లను ఇందుకే నిదర్శనమన్నారు. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో గెలవాలని వైకాపా చూస్తుందన్నారు. ఆ పార్టీ అరాచకాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఇష్యూస్లో పక్కాగా దొరికిపోయినా వీళ్ళకి తాడేపల్లి ఆశీస్సులు ఉండటం వల్ల, తాడేపల్లికి సొంత మనుషులు అవటం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలే. ఇవాళ ఈ ఐపీఎస్లో బరితెగింపు అనేది కనబడతా ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చినటువంటి మోడీ గారు వచ్చినటువంటి సభకే విఫలం చేయాలని ఐపీఎస్లే కుట్ర పన్నారనంటే ఏ విధంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితులు? ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేశాం. స్పందించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రధానమంత్రే సభలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి ప్రోటోకాల్ బ్రేక్ చేసి నరేంద్ర మోడీ గారు మైక్ ముందుకొచ్చి పోలీసుల్ని అలర్ట్ చేశారంటే, అంటే ఒక ప్రధానమంత్రి గారు అలర్ట్ చేసే వరకు కూడా పోలీసులు మొద్దు నిద్ర వీడలేదనంటే ఎంత బలమైనటువంటి ఆదేశాలు పల్నాడు ఎస్పీకి, అక్కడ డిఐజీ పాల్రాజ్కి వచ్చినాయో అర్థమవుతూ ఉన్నాయి. ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇంకొక షెడ్యూల్ వచ్చేసింది ఎలక్షన్కి. రేపు ఏప్రిల్ నెలలో నామినేషన్సు, మే 13వ తారీఖు పోలింగు అన్నీ వేగవంతంగా జరిగిపోతున్న తరుణంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ కార్యక్రమాలకి ఆ రాజకీయ పార్టీ నాయకులను వాడుకుంటారు. కానీ తాడేపల్లి వైసీపీ పార్టీ మాత్రం వినూత్నంగా ఐపీఎస్ని బాధ్యతలు పెట్టారు. వైసీపీ నాయకులు చేయాల్సిన బాధ్యతల్ని ఐపీఎస్లకి పెట్టి ఐపీఎస్ల పైన ఆ పనులు చేపిస్తున్నారంటే కొంతమంది ఐపీఎస్లు ఎంత దిగజారిపోయి ఇవాళ వన్ సైడ్గా పనిచేస్తూ ఉన్నారో అర్థమవుతోంది. నేను చెప్తా ఉన్నా, వీళ్ళందరికీ పేర్లు కూడా చదువుతా, వీళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఇంకొక 45 రోజుల్లో జగన్ ఈ రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోతాడు. మీరు ఈ రాష్ట్రంలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఇప్పటికే తప్పుల మీద తప్పులు చాలా చేశారు. నేను చదవబోయే పేర్లు. ఇప్పటికైనా మీరు మేల్కొనకపోతే మొత్తం మీ సర్వీస్ రికార్డ్స్ అన్నీ కూడా మొత్తం అన్ని రకాలుగా ఇరుక్కుంటారు. ఇవాళ దీంట్లో ముఖ్యమైనటువంటి బాధ్యతని రాష్ట్రంలో అభ్యర్థులకి, ఎవరైతే వైసీపీ 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థులకు, 25 పార్లమెంట్ అభ్యర్థులకి డబ్బు, మద్యం సప్లై చేసే బాధ్యతని చిత్తూరు ఎస్పీ రిష్యంత్ రెడ్డి మీద పెట్టారు. అంటే ఇతను ఐపీఎస్ చదువుకొని ఇప్పటికే పొంగనూరులో అనేకమైన అక్రమ కేసులు పెట్టి, పెద్దిరెడ్డి బంధువుగా ఉండి ఇతను
పెద్దిరెడ్డి ఇంట్లో మరి పాలేరులాగా పనిచేస్తూ ఇష్టారీతిన తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ ఇతర పార్టీల వాళ్ళని ఇబ్బంది పెడతమే లక్ష్యంగా రిష్యంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు.